టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. పాకిస్తాన్ ప్రధాన పేసరైన షాహీన్ షా అఫ్రిదీని నెట్బాల్ స్పిన్నర్లా తిలక్ వర్మ చితక్కొట్టాడని కొనియాడాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్తో 7 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయాన్ని అందుకుందని గుర్తు చేశాడు. ఆసియా కప్లో భాగంగా గత ఆదివారం జరిగిన సూపర్ 4 మ్యాచ్లో సమిష్టిగా రాణించిన భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్పై ఓ దినపత్రికకు రాసిన కాలంలో తిలక్ వర్మపై గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. చివర్లో మరో సూపర్ టాలెంటెడ్ బ్యాటర్ తిలక్ వర్మ పాకిస్తాన్ ప్రధాన పేసర్ షాహీన్ షా అఫ్రిదీని నెట్బాల్ స్పిన్నర్లా ట్రీట్ చేస్తూ విరుచుకుపడ్డాడని అందరూ పేర్కొన్నారు. దీంతో కొన్ని బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయం సాధించిందని గవాస్కర్ చెప్పారు. షాహీన్ అఫ్రిదీ బౌలింగ్లో వరుసగా 6-4 బాది తిలక్ వర్మ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో 3-5 ఓవర్లు వేసిన అఫ్రిదీ 40 పరుగులిచ్చి 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. సైమ్ అయూబ్ 3 ఓవర్లలో 35 పరుగులు సమర్పించుకోగా అబ్రర్ అహ్మద్ 4 ఓవర్లలో 42 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. ఈ గెలుపుతో ఆసియా కప్లో భారత్ ఓటమెరుగని జట్టుగా నిలిచింది. తదుపరి సూపర్ 4 మ్యాచ్లో బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఇదే జోరులో బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.